అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇంతగానం లైక్ చేయమని ఎందుకు అడుగుతున్నామనంటే, లైక్ చేస్తే మన వీడియోస్ అనేటివి కొంచెం ముందుకు పోవడానికి ఛాన్స్ ఉంటుంది దోస్తులు. కొత్త సబ్స్క్రైబర్స్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే మేము ఊకే లైక్ చేయమని చెప్తున్నాము. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే, మూడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 165 అన్నమాట. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి దోస్తులు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పసే అన్నమాట. ఇక లేట్ ఎందుకు, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నాకేదో తేడా కొడుతాంది. మా రమ ప్రవర్తన ఎట్లనో మారింది వెరైటీగా. ఈ నర్సక్క గట్ల చెప్పడానికి కారణమేంది? ఈమె నాకు కంపెనోడు అని అబద్ధం చెప్పుడేంది? మళ్ళొచ్చి నేను సీరియస్గా అడిగితే మా ఫ్రెండ్ వాళ్ళ భర్త అనబట్టే ఊకే ఈ మధ్య అవ్వగారింటికి పోతా అని అంటుంది. అలా దోస్తుతో మాట్లాడానిక లేకపోతే ఇంకేదన్నుందా? నాకెటు అర్థమైతలేదు. ఏమైందండి, పడుకోరా? నిద్ర వస్తలేదు. 10:30 అవుతుంది, ఇంకా నిద్ర వస్తలేదా? ఈ టీవీ సల్లగుండా ఎంతసేపు చూస్తారు? పడుకుందాం రండి. ఏమో గాని నాకెందుకో నీ మీద డౌట్ వస్తుంది. ఏమన్నా ఏత్తన్నావా నువ్వు? నేనేం చేస్తా అండి? మీకు అన్ని పిచ్చి పిచ్చి డౌట్లు నా మీదనే వస్తాయా ఏంది? నేనేం చేస్తానా, మీరు నన్ను ఎందుకు అంటుర్రు? కాదు, నా దగ్గర ఏదో దాస్తున్నట్టు అనిపిస్తాంది నాకు. నేనేం దాస్తలేను, మీరు అట్లా అది కాకండి. చెప్పినా కదా మా ఫ్రెండ్ వాళ్ళ భర్త అని. వాళ్ళు లొల్లి పెట్టుకున్నారట. లొల్లి పెట్టుకున్నందుకు ఆమె అటు పోయిందట. పోయినందుకు ఆయన నాకు ఫోన్ చేసి ఆమెకి చెప్పు, ఆమెను రమ్మని చెప్పు అని అంటాడు. గంతే. ఇక నేను గదిని గురించి అమ్మోళ్ళ ఇంటికి పోతానంటే అవసరం లేదని నువ్వు అంటివి. ఏమోలే, అంతా నన్ను పిచ్చోని వేయాలని చూస్తా అన్నావు గాని. ఏందండి గట్లా మాట్లాడుతుర్రు? మీరు నన్ను పిచ్చిదాన్ని చేసిర్రు ఇన్ని రోజులు. మీరు చేసినట్టు నేను చేస్తా అని అనుకుంటుర్రా ఏంది? నేను చేసిందే నిన్ను. నువ్వు ఇక ఏం చేసినావు అనేది నీకు తెలియదా? మళ్ళా నేను గుర్తు చేయాలా ఏంది? హలో మేడం గారు, నన్ను అనే ముందు నీ గతాన్ని ఒకసారి గుర్తు చేసుకో. అయిందేదో అయిపోయిందని నేను అన్ని మూసుకొని ఉంటున్నా. ఊకే నన్ను మాటలతో రెచ్చగొట్టినావు అనుకో, నీ గతాన్ని తవ్వుకుంటా నేను చెప్తున్నా. ఊకే అనద్దు ఆడోళ్ళను, అంటే మానసికంగా బాధపడతారు అని నేను నోరు మూసుకొని ఉంటే నన్ను పదే పదే రెచ్చగొడుతున్నావు. నేను అనేదాకా చూసుకోకు. సరే నేనైతే వండుకుంటాను. నీ ఇష్టం ఉన్నప్పుడు వండుకో. ఇక వండుకోపో నువ్వైతే. ఊకే పోయిన ముచ్చట్లే సప్పరిస్తాంది. ఈ ఆడోళ్ళకేం పని పాట ఉండదా ఏంది? సప్పరిచ్చిందే సప్పరిస్తారు. అదే మొగోడు సప్పరిస్తే దెబ్బకే చస్తారు. మళ్ళా టీవీ చూసుకుంటా ఇన్నేవంట. అవ్వా రెడీగా పో స్వీటీ, దించత్తా నిన్ని రోజు బస్ స్టాండ్లా దించుతా, బస్సు ఎక్కేవు. ఏంది బావా, నేనేమో 4 రోజులు ఉందామని వస్తే నన్ను పో 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 అని అంటున్నావు. నువ్వు నిన్ననే పోతా నన్ను, ఇక పోతలేవు. ఏమనుకోకు స్వీటీ. ఇక జున్నుకు నచ్చని పని ఎత్తే మళ్ళా మా ఇద్దరికి లొల్లైతాంది. ఇన్ని రోజులు ఏ లొల్లి లేదు. అందుకే ఇక నువ్వు ఆమెతో ర్యాష్గా మాట్లాడుతున్నావు. మరి అదే అక్క అని మంచిగా మాట్లాడితే నువ్వు ఉందువు కదా ఇక్కడనే. ఆమె నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, నేను ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అంతే. సరే మంచిది కానీ పో ఇక అద్దు. బాగా లొల్లి పెడుతుంది. అసలే ఆమె ప్రెగ్నెన్సీ పుష్కనేమన్నా అయిందనుకో, ఇక వాళ్ళు అయ్యా నన్ను ఉంచనే ఉంచరు. ఇంటికి వచ్చిన వాళ్ళను పొమ్మని అంటారా బావా? మీరంతా వెరైటీగా ఉన్నారు. ఆమె పడుకున్నది, ఇంకా లేవలేదు. నువ్వు రెడీగా పో జల్దీ. ఓ బుద్ధి అయితే లేదు. అబ్బా వెళ్ళు స్వీటీ ప్లీజ్. నీ వల్ల అట్టిగా మాకు గొడవలైతున్నాయి. సరేలే బావా, పోతా. చేసినావా జున్ను? ఇప్పుడే. ఏమైంది? ఈమె నిన్ననే పోతా అన్నది కదా, ఇంకా పోవస్తలేదా ఏంది? అదే ఈరోజు పోతుందట. అయితే బస్ ఎక్కిత్తవా బావా, నేను రెడీ అవుతా అని అంటుంది. రెడీగా పో అని చెప్తున్నా. నాకు పోవాలని లేదు, మీరు బలవంతంగా పో 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 అని అంటున్నారు. ఎవరింటికాడ వాళ్ళు ఉండాలి.
చుట్టాలింటికి వచ్చి ఎన్ని రోజులు ఉంటారు? అవునా, మా మేనత్తిల్లేనాయే ఇది. నేను ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ఇప్పుడు ఇది నా ఇల్లు అయిపోయింది. నాకు నువ్వు ఇక్కడ ఉండుడు ఇష్టం లేదు. వెళ్ళిపో అంతే. నీ వల్ల మాకు గొడవలు అవుతున్నాయి. నేనేమన్నా గొడవ పెట్టుకోమంటున్నానా ఏంది? మీరు గొడవ పెట్టుకుంటే నన్ను అంటారు. కొంచెం కూడా ఎవరితోటి ఎట్లా మాట్లాడాలని తెలియదు. ఇంకా బీటెక్ చదువుతున్నావా నువ్వు? నీకు మస్తు తెలుసు. అందుకే ఇంటికి వచ్చిన వాళ్ళని పో పో అని అంటున్నావు. ఏ స్వీటీ, నువ్వు మళ్ళా నాకు కోపం తెప్పియకు. నడు, నేను రెడీ అయితే నువ్వు వెళ్ళి స్నానం చేసి రెడీగా పో. బస్ ఎక్కిత్తా. సరే. ఏంది మరి, నిన్ననే ఆడ వడగొట్టిరా అని చెప్పినా, ఇంకా ఏందో పోని పోని అని ఉంచుతున్నావు. నడు, ఫ్రెష్ అప్ అయ్యి దాన్ని వడగొట్టిరా పోవాడా. ఈరోజు వడగొట్టత్తా. ఊకే ఒర్రకిగా పోతా అంటాంది కదా. నువ్వు పొద్దున పొద్దున నా మీద ఎందుకు సీరియస్ అవుతున్నావు? సీరియస్ కాదు, మంచిగా చెప్తున్నా నేను. బ్రష్ అయిపోన్నాడు. ఆమె గురించి నా మీద సీరియస్ అవుతాండు. నేనే పోతది లేకపోతే. ఆ పాపు ఇక మాటలు ఆపు నువ్వు. పెట్టి వెండే అమ్మా. బాపుకు కాలి చేతులు బాగా గుంజుతున్నాయటవ్వా, పన్నడు కాదు. అవునానే, ఊకే తిరుగుడేనాయే. ఇక గుంజయ్య మరి డాక్టర్ను రమ్మనల్లా 2 సూదులను ఇస్తాడు. అమ్మను ఫోన్ చేస్తుంది. మరి ఆ డాక్టర్ ఇప్పుడు ఏడున్నాడు రమ్మనంట. అవు బిడ్డ, చేపలు తినబుద్ధి అవుతుంది. ఈడ దొరుకుతాయా? అయ్యో అవునానే, ఈ మధ్యన అమ్మత్తనే లేరు చేపలు కొందామనంటే. ఎందుకో బాగా తినబుద్ధి అవుతుంది. ఈ మధ్యలో బాగా రోజులైతాంది. నువ్వు చేపల కూర మంచిగా వండుతావు. ఏమైంది, పిలిస్తే సప్పుడు ఎత్తలేరు? నువ్వానయ్యా? ఏమో మాకు వినవలేదు. ఈడ మీడు ఉంటిమి. ఏమైంది, ఏం పనికి వచ్చినావు? ఏం లేదమ్మా, లతతోటి ఓ చిన్న పని ఉండి వచ్చిన. ఏం చెప్తాంది నీ భార్య? మంచిగా ఉన్నదా? మొన్న మా ఇంటికి వచ్చింది. మంచిగానే ఉన్నది 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 ఇంటికాడనే ఉన్నది. ఏమన్నా లొల్లి పెడతాందా మళ్ళా? ఏం లొల్లి పెడతలేదమ్మా. ఈ చేపలు దొరుకుతాయా పిల్లగా? ఎందుకో చేపల కూర తినబుద్ధి అవుతుంది. మళ్ళా తవ్వతోటి అంటాన్నా నువ్వు వస్తాను. అవునా అమ్మా, ఈ మధ్యలో ఎవరు అమ్మత్తలేరు కదా. చెరువు కాడికి పోతే ఎవరన్నా పడితే పైసలు ఇస్తే మా అమ్ముతారు. గదే మళ్ళా తవ్వ మంచిగా అంటుంది కూర. బగ్గ రోజులు అవుతుందని నేను అనుకుంటున్నా. అదా కుసుందూరా. ఏమో మరి, చెరువు కాడికి పోయి చూస్తే ఏర్పాటు. ఏమంటావు బిడ్డ, పోతావా మరి? ఏగా చెరువు కాడికి ఎవరు పోతారే? ఎవరన్నా అమ్మత్త తీసుకుందాం తీ. ఆయవేటుకత్తావు. సరే పో. ఓలాత, ఏమైంది మాట్లాడతలేవు? నేనెందుకు మాట్లాడగాని ఏమైంది? ఏం పని? ఏమో పనికి వచ్చినా అంటున్నావు. ఏం లేదు లత, నిన్న నీ మీదకి సీరియస్ అయినా కదా. ఇక నాది నాకేం మంచిగా అనిపించలేదు. ఇక మరి సారీ అన్నయ్య చెప్పుదామని ఇటు మొక్కే వచ్చినా. అయ్యో సారీ ఎందుకు ఎప్పుడు రాజు? నీ టెన్షన్ లో నువ్వు ఉన్నావు. నేను ఇచ్చి అడిగే వరకు ఇక నీ కోపం వచ్చి అన్నావు. అయితవైతి. ఇక అంతే, నాకు ఒక్కొక్కసారి పిసలెత్తది ఎవరన్నా అబద్ధాలు చెప్తే. అయ్యో అవునా? ఎవరు అబద్ధాలు చెప్పిర్రు? ఏం లేదు, రమాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తానే, కొత్త నంబరు. నేను లిఫ్ట్ చేసే వరకు ఎవరిదో మగ వయసు వినిపించినాక మళ్ళా హలో హలో అని నేను అన్న వరకు అడిగేసిర్రు. ఏంది ఏం కథ అని రమ మీదకి సీరియస్ అయినా. అవునా? పుష్కన వాడేనా ఏంది? రాజు తెలిసిందా? కంపినోడు ఆకు తంబాకేయ అత్తుండు అని అన్నది. అన్నాక సరే అని పోనీ అని నేను సప్పుడేకున్నా. ఇక మళ్ళీ రోడ్ మీద పోతాను. ఇక నేను అటే పొలం కాడికి పోతానా, కంపినోడు నాకు ఎదురు అయ్యిండు. నువ్వు మరి అమ్మకు ఫోన్ చేసినాడు కదా ఆకు తంబాకు ఎత్తాను అనంటే నేను ఎందుకు ఫోన్ చేసినా అని వాడు అంటాడు. అవునా? అదే మంటతోటి నేనున్నా. ఇది నాకెందుకు అబద్ధం చెప్పిందని ఇక అప్పుడే నువ్వు వచ్చినావు. ఇక నువ్వు వచ్చినాక ఆయనతో నాకు కోపంలో నిన్ను అన్న గట్లా. నిన్ను కావాలని అనలేదు లత నేను. అవునా? మరి ఏమైంది? ఏం లేదు, ఇక పొయ్యి మరి అమ్మని పొట్టు తిట్టిన ఎవరాళ్ళు ఏం కదా అనంటే, అలా దోస్తుల్లా భర్తనట. అలా దోస్తుకున్ను వాళ్ళ ఆయనకు బాగా లొల్లిలైనాయట. ఆమె అవ్వగారింటికి వచ్చిందట. ఇక అయితే ప్లీజ్ రా చెల్లే చెప్పు, ఆమెను ఇంటికి రమ్మని చెప్పు అని అన్నాడట. ఇక అంటే ఇది అవ్వగారింటికి పోతా అని ఇది అన్నది. ఇక నేనే నాకు తిక్కలేసి ఎటు పోవులేదు, ఎవరి మధ్యలో పోవులేదు అని నేనన్నా. మంచిగానే కవర్ చేసింది. ఓహో, గదే ముచ్చట్నా అయితే? అవును లత, ఇక గదే ముచ్చట.
అందుకే నిన్ను అట్టి అంటిని పాపం అని ఇక నీకు మరి మాట్లాడిపోదాం ఇటు అని వచ్చిన. ఏమైంది ఇలా పొలం కాడికి అత్తలేరా మీరు? అయిపోయిందా పని? ఇక బాపుకు కాలి చేతులు గుంజుతున్నాయట. ఏమో నాకు పోవల్లా అద్దా అని ఆలోచిస్తాన్నా. ఇక బండే ఉండే బండి మీద పోయి కరెంట్ పెట్టి రావడానికి ఏమైతుంది? చూస్తా కొంచెం అయినాక. ఆగు రాజన్న, వీడొచ్చిండే ఎందుకు ఇప్పుడు? నువ్వు లతక్క మాట్లాడుకుంటారా? ఏయో ఒక పనుండి ఇటు వచ్చినా. అదా సురేష్ కూసో. అబ్బో, మీరిద్దరు మాట్లాడుకుంటుర్రా? కనీసం చెప్పని కూడా చెప్పలే. ఈ రోజే వచ్చిండు. ఇలా భార్య నాతోటి మాట్లాడుతాంది సురేషు. అయితే ఏమైంది మరి, ఎవరు ముందుగాల మందలిచ్చిర్రు, ఎట్లా మాట్లాడుకుంటుర్రు మీరు అని అడుగుదామని వచ్చిండు. అవునా, రమక్క మాట్లాడుతుందా? అవునవును మాట్లాడుతాంది. ఆమె ఇచ్చి ఆమెనే మందలిచ్చింది. మొన్న మా ఇంటికి వచ్చి ఇల్లంతా చూసిపోయింది కాదు. ఓహో, సరే సరేలే. నువ్వేమైంది గిట్లొచ్చినావు? ఏం లేదు, నా కోళ్ళపారం ఇటే కదా, ఇటు మొకై పోతన్నా మళ్ళీ అతక్కను కలవక బాగా రోజులు అవుతుంది అని ఇట్లా వచ్చినా. అవునా, జున్ను మంచిగా ఉందా? ఒక్కసారి అన్న అత్తలేదు మా ఇంటికి, తీసుకత్తనే లేవు. తీసుకత్త లతక్క. తీసుకరా, ఆమె కడుపుతోటున్నది, నాకు తోచింది నేను చేసి పెడతా, రేపు తీసుకరా. సరే లతక్క, రేపు రమ్మంటలే. ఇక నువ్వు మస్తు సార్లు మాకు పార్టీ ఇత్తివి, నీకెప్పుడు పార్టీ ఇద్దామన్నా కూడా అద్దద్దు అని అంటాను. ఇక రేపు లతోళ్ళింట్లోనే పార్టీ ఇత్తత్తి మీకు. ఇక నువ్వు రావరా జన్న? అన్న ఎవరు పిలుస్తారు, ఎవరు పిలువరు? అయ్యో రాజు, నువ్వు అన్ని ఎటకారాలే మాట్లాడతావు. రేపు నువ్వు కూడా రా, మీరు అమ్మను కూడా రమ్మను, తీసుకొని రా. రేపు మా ఇంట్లోనే పార్టీ చేసుకుందాం. ఇక కొత్త ఇల్లు కట్టే లతక్క, ఇక ఆ దావతు ఈ దావతు ఇయ్యదా ఇక? ఇచ్చుడే గాని. లతక్క, రేపు చేపల కూర ఖచ్చితంగా అండు తెప్పించి, రాజన్నకు బగ్గిష్టం కదా. అండుతుందని ఇక చేపలేడ దొరకాలి సురేష్ నాకు. నువ్వు వటకత్తతి చెరువు కాడుకోయి రేపు. ప్రెగ్నెంట్ లేడీస్ తింటే కూడా మంచిది కదా. మరి తీసుకురా రాజన్న ఓ 2 కిలోలన్నీ, నేను పైసలు ఇస్తా. ఓ సురేష్, ఇక నువ్వు పైసలు ఇచ్చినాక నేను పార్టీ ఇచ్చినట్టు ఏముంటది? అయితే రేపు మీరు రార్రి, మల్లక్కొల్లని పిలుస్తా, నరసక్కని పిలుస్తా. రాజు, నువ్వు మీ అమ్మకు చెప్పు, లేకపోతే నేనే ఫోన్ చేసి చెప్తా తియ్యి, రేపు మా ఇంట్లో దావత్ చేసుకుందామని. సరేనా? సరే, నువ్వే చెప్పు, మళ్ళా నేను చెప్తే నన్ను లోలు పెడుతుంది. నేనే చెప్తా సురేష్, మర్చిపోకు. మనమందమే చేసుకుందాం. ఓ 2 కిలోల చేపలు, ఓ 2 కిలోల మటను చాలదా? ఓ ఫుల్ అవుతుంది. రాజు పొద్దుగానే చేపలు తీసుకొచ్చి ఇస్తే మా నాన్న సాఫ్ చేస్తాడు, నేను అండుతా. వంటలు గింటలు అన్నీ అయినాక ఫోన్ చేస్తా, మీరు రార్రి. మంచిగా ఎంజాయ్ చేద్దాం, పార్టీ చేసుకుందాం రేపు. అత్తే మరి ఆమె ఏమంటదో? ఎందుకంటది ఇద్దరిని రమ్మని అంటుంది కదా, రమకు కూడా ఫోన్ చేసి చెప్తా అంటుంది కదా లతక్క. ఇంకేంది? చెప్తా నర్సక్కకు, మల్లక్కకు, ఈ రమ్మకు ఫోన్ చేసి చెప్తా. ఎవరికి చెప్పా, ఓన్లీ మనమందం. సరే సరే. ఎప్పుడు పెట్టిన పప్పుచారు భోజనమేనాయి. ఇళ్లలో కొంగ ముగ్గు పోసినప్పుడు అదోటి ఇదోటి అన్ని పప్పుచారు తోటే అయ్యే. ఈసారి ఇక నీసు కౌసు తోటి కుమ్మేద్దాం. సరే లతక్క, జున్నుకు కూడా ఒక మాట ఫోన్ చెయ్యి. మరి లతక్క చేసింది పోదామని అంటది, చెప్పకపోతే అవు నీకే చెప్పింది నాకు చెప్పలేదు అని అంటది. సరే సరే చెప్తలే. ఇక నేను పోతాన్న పొలం కాడికి. అమ్మ చాయ్ పెట్టిందేమో తాగిపోదుతి. అద్దద్దు లత, నేను కూడా కోళ్ళ పరం కాడికే పోతుండనే రాజన్న. అటు చూసి అటు పోదుదా, పని మొదలైంది మరి. అవునా, పనులు అత్తారా? అయితే అత్తారే. సరేపా. ఏ రవ్వ ఇల్లు పోయిర్రే, నేను చాయ్ పెట్టిన కాదు. వాళ్ళకు అద్దట్నే అమ్మ, రేపు మన ఇంట్లో పార్టీ ఇస్తున్న వాళ్ళకు. ఏం పార్టీ? ఎందుకవ్వా? అయితే ఇక ఇల్లు కట్టినప్పటిసింది ఇవ్వకపోతుని, మళ్ళా ఆ జున్ను కడుపుతోటి ఉన్నది కదా మళ్ళా మనవరాలు, ఇక ఏదన్నోటి వేసి పెడతా అని నాకు ఆపదున్నప్పుడు వీళ్ళందరూ ఆదుకున్నారే అమ్మ. అందుకే బగ్గ రోజులు అవుతుంది కదా, అందుకే రేపు పార్టీ ఇద్దామని 2 కిలోల చేపలు చెప్పిన, 2 కిలోల మటను. అయితే బిడ్డ గిసొంటోళ్ళకు పెడితే ఏం పోదు. ఏదో కష్టం వచ్చినప్పుడు అన్నల లెక్కనో తమ్ముళ్ళ లెక్కనో అవ్వల లెక్కనో తోడై ఉన్నారు నీకు. గిసొంటోళ్ళను మర్చిపోవద్దు బిడ్డ. అందుకేనే అమ్మ రేపు పార్టీ ఇస్తానన్నా. ఇక నువ్వు కూడా చేపలు అంటున్నావు కదా, ఈ రాజు చెప్పిన రేపు పోయి పట్టుకరమ్మాయి 2 కిలోలన్నీ సాలేయానే. ఆల్తీ అవ్వ బగ్గాడితే కూడా కూర మంచిగా ఉండదు. సరేరే, అట్లా బయట పోయత్తా. బగ్గ రోజులు అవుతుంది బయట పోయి ముచ్చట్లు పెట్టక. రాపో బిడ్డ, తొందర్రా అత్త, తొందరనే. ఏమైంది అన్న? మొన్నడుసుంది చూస్తున్నా బగ్గా బాధపడుతున్నావు. ఏం చెప్పాలి తమ్మి నా బాధ? ఎందుకు, ఏమైంది నీకు? రమక్క తెలుసు కదా,
నాకెందుకు తెలియదే మీ ప్రేమాయణం నేను బచ్చ పోరనప్పటి నుండి చూస్తానా మీ లవ్వులు మీ కలుసుకునుడు మీ కథ కానీ పెళ్లి చేసుకోకపోతివి ఆమెను ఆమె వేరేటోని వేసుకునే మరి నువ్వేం చేస్తాన్నావు ఎవరినన్నా ఒకరిని వేసుకుంటే అయ్యేపోవు కదా నాకు ఎవరిని వేసుకోవాలని లేదు తమ్మి నాకు ఎవరిని చూసినా నాకు ఆమె గుర్తుకొస్తుంది అవునా ఇప్పుడు కూడా కథ నడుస్తుందా మీది ఇక మాట్లాడుతుంది కానీ వాళ్ళ భర్త ఉంటాడు కదా ఇంటికాడ ఊకే ఫోన్ లిఫ్ట్ చేయది ఫోన్ కట్ చేస్తుంది ఊకే చెయ్యకని అంటుంది ఇక్కడికి రమ్మంటే అత్తలేదు 4 రోజులు ఇక్కడికి అత్తేమో నీకోసం ఓ అప్పుడు బాగా ఏడ్చింది కదా నీకోసం నువ్వు కావాలి అది ఇది అని చచ్చిపోతా అనే వేరే పెళ్లి ఎత్తుర్రని ఇప్పుడెందుకు అట్లా ఎత్తాంది మరి ఇప్పుడు అప్పుడున్నంత ప్రేమ లేదుగా మారిపోయిందామే ఇక పెళ్ళైనాక పిల్లలు పుట్టినాక ఎవరైనా మారుతారు కదా కానీ నేను ఆమెను మర్చిపోలేకపోతున్న తమ్ముడు నాకు పిచ్చిలేస్తాంది ఇలా మళ్ళా అల్ల ఊరికి పోదామని అనుకుంటున్నా రమ్మంటే ఇక్కడికి అత్తలేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు అడిగి పోయినాక మరి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎట్లా ఇంటికాడికి పోతా ఇక చూసన్నా లిఫ్ట్ చేస్తుంది కావచ్చు అత్తవా తమ్ముడు పోదాం బండి మీద నేను అటు పోయి అద్దం ఎంతసేపు కోటర్ తాగిపిత్తపా కోటర్ ఎందుకే నేను కోటర్ తాగా బీర్ తాగుతా గాని సరే మరి పోదాంపా సరే సరే బండాడున్నది పోదాంపా ఫోను గిన్ని సార్లు ఎత్తాండు అంతోటి మాట్లాడితే మళ్ళా వాడు వచ్చినా అత్తడు లేకపోతే నన్ను రమ్మంటాడు నేను అస్సలకే లిఫ్ట్ చెయ్యా ఏమన్నా చేసుకొని అగో నర్సక్క తిన్నవా తిన్ననే పోరి ఎటో పోతాను నీ దగ్గరికే నర్సక్క ఇయ్యాల ఇంటికాడనే ఉన్నా బయటకెళ్ళి ముచ్చట పెట్టక బగ్గ రోజులైతుందని టైం పాస్ అయితలేదని ఇటు మొక్క వెళ్ళినా అవునానే దాదా కూసో అబ్బో మనం నిమ్మలంగా కూసోని ముచ్చట పెట్టక ఎన్ని రోజులైతాంది నిజమే నర్సక్క అప్పట్లయితే అందరం కూసుందుము బీడీలు వేసుకుంటా మీరు మా దగ్గరకు వచ్చి ముచ్చట్లు పెట్టేటోళ్ళు ఇప్పుడు బీడీలు లేవు మన్ను లేదన్నట్టున్నది అవునే ఇక నువ్వు వేసుడే బంద్ చేతివి నీకు ఇదే పనాయే చేస్తా నర్సక్క పొలం కోసినాక ఏం పని ఉంటుంది 2 నెలలు ఖాళీగానే ఉంటా కదా అప్పుడు వెయ్యాలి మా వేసినవు తీయే ఇప్పటికే నిలబడతానంటే ఓ మల్లక్క ఎటు పోతున్నావు నేనాయే మా జున్నవ దగ్గర పోతున్నా ఎందుకు మల్లక్క ఏం చేస్తావు ఏం లేదే పొల్ల దగ్గరకు ఒక 4-5 రోజులు అవుతుంది ఆ పొల్ల ఇటన్నా అత్తలేదు పొయ్యి చూసత్తా ఇక 2 రోజులు పనికే పోతుమి ఇక నిన్న నాకు తీరనే లేదు మరి ఇయ్యాల నన్న పోతా అని పోతున్నా చేసుడే 18 తారీఖట అవునా మరి సురేష్ పొద్దుగల మా ఇంటికి వచ్చిండు ఏ ముచ్చటంలే చేసుడేనట అయ్యగారిని అడిగితే 18 తారీఖు వేసుకోమని చెప్పిండట ఇక మా కోడలుండు కొడుకు 2 రోజులు అయినాక అత్తమని అన్నారు మళ్ళక్క నిన్ననే పోరి అబ్బో ఎట్టెట్లనో ఇయ్యాల ఈడ కూర్చున్నామేమే అడ్డకాడా నాకే మస్తు రోజులు అవుతుంది కదా మళ్ళక్క మీ అందరితోటి మనస్ఫూర్తిగా మాట్లాడక అందుకే కాసేపు ముచ్చట పెడదామని వచ్చిన సరేతి నేను మా జున్నవ దగ్గరకు పోయి చూసి తొందరనే అత్త ఈయన్నే ఉండుర్రి మళ్ళా ఈడ కూర్చుంటే ఈయన్నే ముచ్చట పెట్టుకుంటే ఈయన్నే ఉండబుద్ధి అవుతుంది సరే సరే పోయి రాప మళ్ళక్క అవునేలాత దొరా నిన్ను అట్లా చేసే లవ్ చేసే మళ్ళా నువ్వు ఒప్పుకోకపోయేసరికి ఈ మల్లక్క మనవరాలు ఆయనకెట్లా కలిగిందో ప్రేమించే పెళ్లి చేసుకునే పొల్ల కడుపుతోటుండే ఎంత మంచిగా చూసుకుంటుండో పాపం నిజమే అంతకుముందు పెద్ద వేస్ట్ గాడు అని అనిపించింది కానీ ఇప్పుడు మస్తు మంచోడు సురేషు ఓ అక్క అక్క అని నోట్లకై నర్సక్క మంచిగా మాట్లాడతాడు అంటే తీయ మనిషి గుణం ఎప్పుడు ఒక తీరుంటదా ఇలా చేను కాడుకోలే పోలే నర్సక్క నా బుద్ధి అయితే లేదు మా బాపన్న పోతాడు అని అంటే బాపుకు కాలు రెక్కలన్నీ గుంజుతున్నాయట పన్నడు డాక్టర్కు ఫోన్ చేసినా వచ్చి చూస్తాడో మరి పాప మాలకేం సుఖం ఉంది నీతో పాటు వాళ్ళు కట్టం చేయనే బట్టే అగో గి తిరుపతి గడేడో పోయి వస్తాడుగా వినవు నేనా గలకు కట్టెలు కొట్టి వస్తానా అవునారా అయితవా పనికి ఎదినవు ఇక తిన్నావా లేదా తినిపోదామనే వస్తానా నర్సక్క ఇలా పెగ్గేయలేనట్టున్నావు కదా నిమ్మలంగా ఉన్నావు ఇక పెగ్గు అప్పటికి పడుతుంది ఈ పెగ్గు నోట్ల మన్ను తాగకు బాడుకో ఇంత బుక్కడంత తినుకుంటా మంచిగా ఉండు తాగితే చచ్చిపోతుర్రట నేను ఎప్పుడు సుందర తాగుతానా నేను బతికే ఉన్నా కదా మరి ఆగుర్రి నాకు ఫోన్ వస్తుంది హలో ఎవరు ఓహో నువ్వానే చెప్పు చెప్పు ఫోను కథ అంత మంచిగా ఉందిగా అత్తనే ఎంతసేపు నేను అచ్చుడు నాతోటేనా పని ఇప్పుడే అత్తనా ఒక 10 నిమిషాలు ఇంటికాడున్నా తిని అత్త చెప్పన్నే నువ్వు ఆన్నే ఉండు రెడీ ఉండు సరే
ఉండు ఉండు. ఓ పోడా, ఫోన్ ఎప్పుడు కొన్నావురా? నేనెందుకు కొన్నా? పనికి పోయిన కాడ అల్ల కొడుకు పాత ఫోన్ ఉందట, నాకు సిమ్మేసి ఇచ్చిండు నరసక్క. నా కోటి శ్రీకాంత్ గాని కోటి. ఇక మాకు చూయించుకుంటా మొత్తం బిల్డప్ ఇస్తానవా? మీతోటి మాట్లాడే టైం లేదు, నాకు గిరాకొచ్చింది. నేను మళ్ళా కలుస్తా నరసక్క, పోతాన్నా. అబ్బో ఈడావుతలేడే. ఈ తిరుపతి మాటలు గమ్మత్ అనిపిస్తాయి నరసక్క. ఒకరోజు ఇంకా చెంబయ్యను బతుకున్నోన్నే చచ్చిపోయినని బొంద పెట్టవాయిరీళ్ళు. అవునే పోరి, అమ్మతోడు నేనైతే అప్పుడు కొద్ది నవ్వినా, నవ్వి నవ్వి నా పొట్ట వలిగిపోయింది. యావ ఈ ఊరు గమ్మతున్నదేమే, మంచిగానే ఉన్నది. నేను మళ్ళా ఫోన్ చేస్తావు. లిఫ్ట్ ఎత్తాందా లేదా? లిఫ్ట్ ఎత్తలేదు కదా, మెసేజ్ పెట్టాలా తమ్మి. మరి నేను మీ ఊరికి వచ్చినా చేస్తావా? లిఫ్ట్ వెయ్యవా? లేకపోతే నీ ఇంటికే వస్తున్నా అని. పెట్టు పెట్టు, అట్లయితే దెబ్బకే లిఫ్ట్ ఎత్తారు. ఆగో ఫోన్ రానే వస్తుంది, మాట్లాడే. హలో, ఎన్నిసార్లు ఫోన్ చేస్తారే నీకు? మొత్తం నన్ను పిచ్చోని చేద్దామని అనుకుంటానావా? ఫోను లిఫ్ట్ చేయత్తలేదా? అరే మా ఆయన ఉన్నాడు ఇంటికాడ, నేను వీలు చూసుకొని చేస్తానన్నా కదా. నిన్న రాత్రి సుంది ఇంటికాడనే ఉన్నాడా? ఇక ఎటు పోలేడేంది ఇప్పుడు? అబ్బా అబ్బా, 100 ఫోన్లు కొడుతున్నా లిఫ్ట్ ఎత్తలేవు. సరే గాని ఏమైంది చెప్పు. ఏం లేదు, నువ్వేమో రమ్మంటే అత్తలేవు. నేను మీ ఊరికి వచ్చిన, ఈడ ఉన్నా. చెప్పు, ఇక్కడికి వస్తావా చెట్టుకాడికి? రాని ఇప్పుడు వద్దు. ఎందుకు రావు? మీ ఆయన లేడు కదా, రారా. లేడు, పొలం కాడికి వేయండు గాని అప్పుడే వేయండు, వస్తాడు కావచ్చని. వచ్చే వరకు నువ్వు లేకపోతే ఎవరి ఇంటికన్నా పోయింది అని అనుకుంటాడు గాని రాలేవు. నేను పదాకి వీడిదాకా వచ్చినా, నువ్వు మన ఊరికి రమ్మంటేనేమో వస్తలేవు. అద్దు 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 అని అనబట్టి ఏడికి రావాలి? గట్లనే అంటాడు, ఏదో ఒకటి చెప్పి రాకనాట. ఆయన పంపంది నేనేం చేస్తా? సరే గాని ఇప్పుడైతే చెట్టు కాడికి రా. నాకు భయం అవుతుంది, ఎవరన్నా చూస్తారు కావచ్చని. మరి ఇంటికాడికి రావాలా నేను? నాతోటి గీ తమ్ముడు వచ్చిండు, ఆయన బయట ఉంటాడు. నేను వచ్చి నీతోటి మాట్లాడి వెళ్ళిపోతా. అబ్బో ఇంటికచ్చుడు వద్దు, నేనే వస్తలే. ఫస్ట్ కలిసినాం చూసినవా గటు మూలగొట్టు చెట్టు కాడికి, అక్కడికి ఉండిపో, నేను వస్తా. సరే సరే తొందర్రా. ఏమన్నదే అన్న? వస్తా అన్నది తమ్మి. గడ చెట్టు ఉంటది, ఆ చెట్టు కాడికి పోదందా. సరే పా అన్న. అబ్బో అసలైన వాళ్ళు ఉన్నారు కదా ఇన్నే. అగో రామ, ఎటు పోతున్నావు? నేను అనర్సక్క గీ దుకాణానికి పోతున్నా. 2 కోడిగుడ్లు తెచ్చి ఆమ్లెట్ వేసుకుంటా అని. అన్నం అస్సలకే తినబుద్ధి అయితే లేదు పప్పు కూరతోటి. ఓహో అవునా? తిన్నరా లత, నర్సక్క? అతోటి మాట్లాడుతున్నావే? మాట్లాడుతుంది, మొన్నడుస్తుంది. మంచిగా మాట్లాడుకొని ఒక్కూర్లు ఉన్నప్పుడు కలిసిమెలిసి ఉండాలనే రామా. సరే సరే నర్సక్క, నేను మళ్ళత్తా. వదువు గాని ఓ రామా, రేపు మా ఇంట్లో పార్టీ ఇత్తన్నా. నువ్వు రాజుని తీసుకొని రా, నర్సక్క అత్తది, మల్లక్క, జున్ను వాళ్ళు. ఎందుకే పోయి ఇప్పటిదాకా చెప్పపోతివి? అదో ముచ్చట ఇదో ముచ్చట మాట్లాడుకోనే పడితే మీ నర్సక్క. ఎందుకు లత మరి పార్టీ? ఏం లేదు, జున్ను నాకు బాగా క్లోజ్ అయ్యే. ఇక పాపం కడుపుతోటి ఉన్నది కదా, ఇంటికి రమ్మని అంటున్నా. ఇక మీకందరికి కూడా నా ఇల్లు కట్టినందుకు పార్టీ ఇద్దామని మిమ్మల్ని పిలుస్తున్నా. అవునా? సరేతి. ఓ పోరి, నువ్వు లతల్లిల్లు ఎప్పుడు చూడలేదు కదా, రేపు రాజుని పట్టుకొని రా, పోదాం. లత పార్టీ ఇస్తా అంటుంది కదా, ఎంజాయ్ చేద్దాం. సరే సరే నర్సక్క. తప్పకుండా రారమ్మా. ఇక మళ్ళా ఫోన్ చెయ్య నేను గాని, రేపు 12-1 వరకు రార్రి మా ఇంటికి. వస్తాం. రాజు కూడా చెప్పు. చెప్తలత, నేను పోతాన్న దుకాణానికి. పో పో. అవునే పూరి, ఏమైంది నర్సక్క? నీతోటి ఎట్లా మాట్లాడుతాందే ఈ రామా? ఎట్లా మాటలు కలిపింది? ఏమో, ఇక ఆమెకేమనిపించిందో ఆమెనే నన్ను మందలిచ్చింది. మొన్న ఇక ఆమె మందలిచ్చినప్పుడు నేనెందుకు మాట్లాడొద్దు అని మాట్లాడుతున్నా. అయితే దాని తప్పు దానికి అర్థమైంది కావచ్చు, అందుకే నేను మందలిచ్చింది. మరి రేపు ఏమేం తెప్పిస్తానవే? చేపలు, మటను అనుకుంటున్నా. ఇక చికెన్ కూడా 1/2 కిలోనో తెప్పిస్తా. ఒకవేళ తిననోళ్ళు ఉంటే చికెన్ కూడా తింటారు కదా. పూరి జుట్టు కోడి కొట్టిచ్చే ఒకటి తక్కువనే రేటు ఉంటది, సూపర్ ఉంటది పులుసు. సరే సరే నర్సక్క, ఇక మంచిగా పూరీలు వేపిత్తా, మిర్చీలు వేపిత్తా. ఇక చేపించుడంటే ఏంది, నేనే చేయాలి, నేను ఉన్నమ్మా. అన్ని వంటలైనాక మీరు 12-1 వరకు రార్రి. మంచిగా తిని కాసేపు ముచ్చట్లు పెట్టుకొని కాలక్షేపం చేద్దాం మా ఇంట్లో. అబ్బో ఎన్ని రోజులైతే పోరి ఇట్లా మనం చేసుకోక పార్టీ. అయితే అత్తంతి మళ్ళకేది ఇంకా అత్తలేదు చెప్పుదామంటే.
అత్తది తీయే, ఇక మనవరాలతో మాట్లాడద్దా మనస్ఫూర్తిగా. మనం వచ్చి ఇంతసేపు అవుతుంది ఇంకా అత్తలేదేంది? అత్తది ఎవరన్నా ఉంటారు కదా, అందరినీ చూసుకొని రావద్దా? అగో వస్తాంది. ఓహో, గీతమ్ముని తీసుకొని వచ్చినవా? అవును రామా, అంత బాగేనా అక్క? అంత బాగే గాని అవు తమ్ముడు, నువ్వు మళ్ళా మా ఊళ్ళకి చెప్పవు కదా ఆయనత. నేనెందుకు చెప్తా అక్క, నాకు తెలియదా? మనం చిన్నప్పటి నుండి ఒక్క కాడు ఉన్నోళ్ళమేనాయే. చిన్నప్పుడు మీ లవ్ చూసి నాకు సంబరం అయ్యేది, కానీ ఇప్పుడేమో ఎవరి కాళ్ళు విడిపోతిరి. ఇక ఏం చేద్దాం, గాసారం మంచి లేకపోతే గట్లనే ఉంటది తమ్ముడు. సరే మీరు మాట్లాడుకోర్రి, నేను సైడ్కు ఉంటా. చెప్పు ఇక. అబ్బా, నా పానం తింటానవు కదా నువ్వు. ఏంటిది నీ పానం తినేది? నేనేమో నీ గురించి పిచ్చోన్ని అయితా అంటే ఏమో పానం తింటున్నావు అని అంటున్నావు. నీకు తెలియదా నాకు నువ్వంటే ఎంత ప్రేమనో? తెలుసు బావా, కానీ మా ఆయన ఉన్నప్పుడు కూడా ఊకే ఫోన్ చేస్తున్నావు. ఆయన నిన్ను లిఫ్ట్ చేసినాక ఇప్పుడు నీ నంబర్ తీసుకుంటే ఎట్లుండి చెప్పు, ఎంక్వైరీ పెడితే ఎందుకు నువ్వు అన్నీ అర్థం చేసుకోవాలి. అప్పట్లాగా ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు నాకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. సరే గాని కూసోయిడ నువ్వు. చెప్పు. ఏమో రామా, నాకు ఎందుకో మైండ్ పని చేస్తలేదు. పానమంతా నీ మీదకే కొట్టుకుంటుంది. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉన్నది, కానీ చేసుకోలేని పరిస్థితి. ఇక అంతే, కొన్ని బాధలు వచ్చినప్పుడు ఓర్చుకోవాలి. నువ్వు వేరే అమ్మాయిని చేసుకో, అట్లా చేసుకుంటానన్నా నన్ను మర్చిపోతావు కావచ్చు. వేరే అమ్మాయిని నా లైఫ్లోకి తెచ్చుకునుడు అది నాతోటి కాదు. ఏదున్నా నాకు నువ్వే. అని నువ్వు ఫోన్ చేస్తలేవు, మెసేజ్ చేస్తలేవు. ఎందుకు అట్లా చేస్తున్నావు చెప్పు? ఆయన లేనప్పుడన్నా ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా, ఎందుకు దూరం పెడుతున్నావు? నేనంటే ఇష్టం లేదా లేకపోతే ఎట్లా? ఇష్టమని కాదు బావా, ఇక నా బాధలు నాకుంటే, నా పని నాకుంటుంది, అన్నీ చూసుకొని చెయ్యాలి కదా. నేను చేసేదాకా నువ్వు ఆవుతలేవు, చేస్తున్నావు, అన్ని దొరికే కథలు ఎత్తున్నావు. సరే కానీ పండుగ వస్తుంది కదా, మరి బతుకమ్మ పండుగ అప్పటికన్నా వస్తావా లేదా? అప్పుడు అటే అత్త గాని ఇక్కడ ఉండా. నేను 10,000 ఇస్తా, మంచి పట్టు చీర కొనుక్కో. హే, ఎందుకు బావా? ఎప్పుడైనా నేనే కొనిద్దును నీకు, మన లవ్ స్టార్ట్ అయినప్పటి నుండి. ఈ మధ్యలో ఎప్పుడు ఇయ్యలేదు కదరామా, అందుకే నీకు 10,000 ఇస్తా, మంచిది కొనుక్కో. సరేనా? నువ్వు మొత్తం దగదగా మెరవాల రోజు మన ఊర్లో, అది నేను చూడాలే. నువ్వు దుంకుతా అంటే నేను ఆడ గోడ మీద కూర్చొని చూస్తా. మన లవ్ స్టోరీ నడిచినప్పుడు ఎట్లా చేద్దుము. అవును, కరెక్టే. తింటాన్నావా లేదా అన్నం? ముఖమంతా గుంజుకపోయింది. నాకు తిండద్దు ఏదద్దు, నువ్వు ఉంటే చాలు. నీతోటి మాట్లాడాలి అని నాకు పిచ్చిలేస్తుంది. ఇక తాగుతూనేమో పిచ్చోన్ని అవుతున్నా. నువ్వు తాగి గంత అంగడి ఎత్తి ఆ రోజు గా మొద్దుది చూసే, అది పూసుకన నా మొగనికి ఎప్పుతే ఎట్లుండు. అది ఉండు నా మొగడు కొంచెం క్లోజు, మాట్లాడుకుంటారు. గదే కానీ ఇక నేను తాగినాక మైకంలో చేసినారామా. ఇక ఇప్పుడు వచ్చినా కానీ ఊకూకే రానులే, 2 రోజులకు ఒకసారి వస్తా. ఇక పండుగకు మాత్రం నువ్వు ఖచ్చితంగా అటేరా. గట్లా ఆలోచిస్తున్నావు, మంచిగుంది. సరేలే, అస్తలే పండుగకు అటే. అయ్యో, ఏమైంది బావా గిట్లా పడుకున్నావు? ఏమో రామా, ఇట్లా పడుకోవాలని అనిపించింది. ఎప్పుడైనా కూడా నేను నీ మీద ఇట్లనే పడుకొని ముచ్చట్లు పెట్టుకుందాం కదా మనం. నాకు మన జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నా నేను. సరేలే, ఇక నేను పోతా మరి. మళ్ళా ఇక మా ఆయన వస్తాడు, సరేనా? పోదు తీరమ్మా, ఆగలేవు. నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా. అమ్మో, ఈ పాట అప్పటికిప్పటికి ఇట్లనే వాడుతున్నావు. అప్పటికైనా ఇప్పటికైనా ఎప్పటికైనా నువ్వే నా ప్రేయసివి రమా. అయ్యో, నువ్వు గంతగనం బాధపడుతున్నావేంది బావా? నువ్వు వేరే ఒక అమ్మాయిని చేసుకుంటే నన్ను మర్చిపోగలుగుతావు. నేను వేరే అమ్మాయిని వేసుకోను, మర్చిపోలేను నిన్ను. గంతే, ఎన్నటికైనా నువ్వే నా భార్యవు, అంతే, నేను ఫిక్స్ అయిపోయినా. సరే గాని ఏడవకు, నువ్వు ఏడుతా అంటే మంచిగా అనిపించలేదు నాకు. ఇక నాకు ఏడుపు తప్ప ఏమున్నది రామా, ఎప్పటికీ బాధలేనాయే. నువ్వేమో ఫోన్లు లిఫ్ట్ చెయ్యవు, మెసేజ్ చెయ్యవు. చేస్తది బావా, నువ్వెందుకు అట్లా ఏడుస్తున్నావు? నాకు వీలున్నప్పుడు చేస్తా, అంతేగాని నువ్వు ఊకే 100 సార్లు ఫోన్ చెయ్యకు, సరేనా? సరే.
ఓ పోరి రామ పోయి గింతసేపు అయితాందేమే గుడ్ల కనివేంది ఎడవేంది అవును నర్సక్క అర్ధగంట కంటే ఎక్కువ అవుతుంది గిక్కన్నే దుకాణమాయే ఇంకా మర్రకపాయే ఏది ఓసారి చూద్దామా అల్లేటనవి ఏందా ఏంది వాణ్ణి గిట్ల రమ్మన్నదా ఏం పాడో మనకెందుకు నర్సక్క మనం వదిలిపెట్టాలి మనం లైట్ తీసుకోవాలి కరెక్టే గాని ఎందుకే పాపం రాజుగాని గురించి బాధ ఎటువేందో చూద్దాంపా దా గుడ్ల కని పోతే గింతసేపు అయితే అదే ఎవరైనా కలిసిర్రో మాట్లాడుతుందో వాళ్ళు కలిసిన గింతసేపు కాదు గాని పూరి దుకాణం కాడ కూడా లేదు కదనే ఏ లేకపోని తీయి ఎటన్నా పోని తీయి మనకేంది కాదే మరి ఎటు పోయినట్టు మనం తెలుసుకోవాలి ఎందుకు తినారు సక్క అట్టిగా వాళ్ళ గురించి టెన్షను కాదు గటు మొకే పోదాం పాయే ఎవరు లేని చెట్లకే ఇట్లా అది వేయిందా ఏంది మరి వాడు వచ్చిందా నరసక్కను టాపిక్ డైవర్ట్ చేపిద్దామనంటే అదే ముచ్చట పట్టుకుని ఊలాడుతాంది నేను మా ఇంటికి పోతాను నరసక్క పోదాంపా పోరి పాయే ఓసారి సరే దా మరి అది పక్కావని రప్పించుకున్నట్టుందే మళ్ళా ఆ ముంగటేమో నా కాలు మొక్కుతాంది రాజుకి చెప్పకమని అని అదేదో నడిపిస్తాంది కదా మనకెందుకు నరసక్క పాప నాకైతే నీ ఒళ్ళో ఇట్లనే పడుకోవాలన్నది రామా. సరేరా కానీ ఇకలే నేను వెళ్తా అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడే మాట్లాడు కానీ ఊకుకే ఫోన్ చెయ్యకు పోదులే ఒక 5 నిమిషాలు ఆగు, నీకు 10,000 ఇస్తా, ఎట్లా పట్టుకపోతావు? ఎట్లనో పట్టుకపోతా మంచి చీర కొనుక్కో సరేనా? మన ఊర్లో నీదే సూపర్ ఉండాలి, మంచి పట్టు చీర కొనుక్కో, నా ముంగట కట్టుకోవాలి. సరే బావా. సో దోస్తులు చూసిర్రా వీడియో? అయితే నెక్స్ట్ వీడియోలో మరి మా లత ఉన్ను నరసవ్వ వాళ్ళని చూస్తారా? ఏమైతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్లో అయితే చూద్దాం. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.